హై వ్యూస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఈ వీడియో ఇవ్వాలని అన్నప్పుడే మీరు చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. ఇదేంటి అని. పొలిటికల్ వీడియో క్రైమ్ అవేర్నెస్ ఏంటి అని. సోము వీర్రాజు ఈరోజు ఎమ్మెల్సీ కూటమి గవర్నమెంట్ తరఫున 5 వస్తే 5లో వచ్చేసి కావలి గ్రీష్మ అనుకుంటా మా ప్రతిభా భారతల అమ్మాయి, బేద రవీంద్ర, తర్వాత జీటీ నాయుడు, ఒకటి నాగబాబు, ఇంకొకటి వచ్చేసి ఇవి సోము వీర్రాజు. ఫస్ట్ నేను షాక్ అయ్యా, అసలు సోము వీర్రాజుకి ఏంటి ఎమ్మెల్సీ ఏంటి. ఇదే సోము వీర్రాజుకి ఆనాడు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు 2014-19 మధ్య ఎమ్మెల్సీ ఇస్తే ఇచ్చింది టీడీపీ వాళ్ళు, కానీ అతను పనిచేసిన జగన్ కోసం, వైసీపీ కోసం. ఈవెన్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత చంద్రబాబుది అప్పుడు అధికారం ఉన్నది జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి చంద్రబాబు వల్లేలా ఇదే అనేవాడు. అండ్ ఇప్పుడున్న కూటమి ఫామ్ అవ్వకుండా వంట కోసం నానా ఎఫర్ట్స్ పెట్టాడు. ఇది అందరూ తెలిసిన ఓపెన్ సత్యం. అయినా సరే అటువంటి అతను మరలా ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ బీజేపీ వాళ్ళు ఇస్తుంటే కనీసం వీళ్ళు నోరెత్తి ఆపలా. ఇచ్చుకోండి, మేము ఎవరికి ఇస్తే బీజేపీకి ఇచ్చాం, మీ ఇష్టం, మీరు ఎవరికి చుంటుకుంటారు అంటుకున్నారు. ఈరోజు చాలామంది అడుగుతుంది అదే, ఏమై చంద్రబాబుకి. ఇదే సోము వీర్రాజు ఒకప్పుడు ఎంత దారుణంగా మాట్లాడి ఇదే చంద్రబాబుని, ఆయన సరే మళ్ళీ అతనికి ఇచ్చాడు ఏంటి. సరే బీజేపీకి ఇచ్చారు, బీజేపీని అడగడానికి మీరు ఎవరికి ఇస్తున్నారు ఏంటని. ఇటువంటి అర్హత లేని వ్యక్తికి ఇస్తున్నారని చెప్పి ఈరోజు అంతా మాట నేను కదయా, సోషల్ మీడియా మొత్తం అదే మాట. సో ఇక వెనకాల అటాచ్ చేసిన పిక్లో ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, ఒకప్పుడు టీడీపీ, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆ ఫ్రేమ్లో సోము వీర్రాజు, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, మరి కొంతమంది ఉన్నారు కదా. ఆల్మోస్ట్ అంతా స్మైలింగ్ ఫేస్. బట్ ఆదినారాయణ రెడ్డి మాత్రం ఏంట్రా ఈయనకి ఇచ్చారన్నట్టుగా అనుకుని ఉండొచ్చు, లేదంటే చంద్రబాబు తప్పు చేశారా అనుకుని ఉండొచ్చు, పాపం ఇంకెవరికైనా ఇచ్చుంటే బాగుంటుంది అనుకోవచ్చు. లేదు అన్నప్పుడు వీళ్ళని వేరేదైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఈ ఫోటో చూసినటువంటి ఎవరైనా సరే వెళ్ళి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే చంద్రబాబు గారిని మనసుని బాధపడుతున్నారని చెప్పేసి అంటారు. అరే నిజమేనేమో, నాకు కరెక్ట్ కదా అనిపించింది కదా అని ఇప్పుడు వీడియో పెడుతున్నారు. కళలో కూడా అపాత్రదానం చేయకండి. మీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అవసరమైతే. అది మీకు అవసరం లేదనుకుంటే. కానీ అది మీకు అవసరం లేకపోయినా అవతల వాడు ఆ వస్తువుని చెడగొడతాడు అనుకుంటే, ఆ వస్తువుతో వాడు చెడిపోతాడు అనుకున్నా, సమాజాన్ని భ్రష్టు పెట్టేస్తాడు అనుకుంటే వాడికి ఆ వస్తువు ఇవ్వకండి. అది అపాత్రదానం అయింది. దానివల్ల జరగాల్సిన సంబంధించిన ఇంకా ఘోరమైన చెడు జరిగేది. సోము వీర్రాజు విషయంలో నాకే కక్షల కార్పణ్యాలు ఏమి లేవు స్వామి. అతను ఆనాడు టీడీపీ దయ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ తీసుకొని కూడా టీడీపీ మీద ఎంత దారుణంగా మాట్లాడేంటి అందరికీ తెలుసు. ఈరోజు మరలా అతనికే ఎమ్మెల్సీ ఇస్తున్నారంటే నాకైతే నిజంగా ఫీజులు ఎగిరిపోయింది.